ఇంకా చేరవలసిన బిడ్డలు ఎవరైనా ఉంటే త్వరగా రావడానికి సహాయం దయచేయమని, చేయని ప్రతి బిడ్డను పేరు పేరు వలసిన ఆశీర్వదించి దీవించమని మా ప్రభు మీ ప్రియ కుమారుడిని యేసయ్య పేరిట ప్రార్థించి ప్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా సంతోషము. నిన్న కొన్ని విషయాలు మనం మాట్లాడుకొని ఉన్నాము. దేవుని యొక్క మహా గొప్ప దయలో ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడుపోతున్న బుక్ ఏంటి చెప్పండి? హల్లెలూయా. తెలుసు కదా, మొట్టమొదటగా ప్రింట్ చేయబడిన బుక్ బైబిలే. మనందరికీ కూడాను ప్రపంచంలోనే మొట్టమొదటిగా ఆ ప్రింటింగ్ మిషన్ కనిపెట్టిన అతని పేరు ఎవరికైనా తెలుసా? ఎవరండి? విలియం కేరీ గారు కాదు, ఇంకా ముందు ప్రింటింగ్ మిషన్ కనిపెట్టింది గుటెన్బర్గ్ అని చెప్పేసి ఒక వ్యక్తి అనమాట. అతను వచ్చేసేసి ప్రింటింగ్ మిషన్ కనిపెట్టిన వెంటనే మొట్టమొదటిసారిగా దేని ప్రింట్ చేశారంటే బైబిల్ని ప్రింట్ చేశారు. విలియం కేరీ గారు మన ఇండియాలో మన భాషని మన తెలుగులోకి మార్చినటువంటి వ్యక్తి. హల్లెలూయా. ఇతను నిజంగా చెప్పాలంటే ఈ బైబిల్ ఏదైతే ఈ గుటెన్బర్గ్ గారు ప్రింట్ చేశారో ప్రింటింగ్ మిషన్ ఇప్పట్లో లాగా ఈజీగా ఉండవు ఈ ప్రింటింగ్ మిషన్స్. అప్పట్లో మీ అందరు చూసుంటారు, చాలా పెద్ద మిషన్ వర్క్ ఉంటుంది అనమాట. దానికి అతను తయారు చేసినటువంటి ఆ యొక్క మిషన్ ని కూడాను అతను ఎక్కడ పెట్టి ప్రింటింగ్ చేశాడో తెలుసా? క్రైస్తవుల్ని భయంకరంగా హింసించినటువంటి ఒక ఇంటిని ఒక అతను అమ్మేస్తే ఆ ఇంటిలో క్రైస్తవులను భయంకరంగా పెట్టి చంపేసినటువంటి ఆ ఇంటిని ఈ గుటెన్బర్గ్ గారు కొనుక్కొని ఆ ఇంటిలోనే ప్రింటింగ్ మిషన్ ని తయారు చేసుకొని ఆయన బైబిల్ ని ప్రింట్ చేశారు. హల్లెలూయా. ఎక్కడైతే తృణీకరించబడతామో, ఎక్కడైతే మనల్ని క్రైస్తవులని ఇబ్బంది పాలు ఎక్కువగా చేశారో ప్రపంచంలో ఈ రోజు ఆ దేశాల్లోనే క్రైస్తవ్యము చాలా ఎక్కువగా ఉందన్న విషయం మీకు తెలుసు కదా. యేసుక్రీస్తు ప్రభు వారిని చంపేసింది ఎవరు? చంపడానికి ఉన్నటువంటి సామ్రాజ్యం ఏంటి? రోమన్ సామ్రాజ్యం. ఈరోజు రోమన్ క్యాథలిక్స్ మొత్తం ప్రపంచం అంతా ఉన్న వాళ్ళు ఎవరు అంటే అక్కడ ఉన్నవారే ఎక్కువగా దేవుణ్ణి నమ్మిన వారు. హల్లెలూయా. ఎవరైతే దేవుణ్ణి అతి ఎక్కువగా ద్వేషించారో వారి ద్వారానే దేవుడు వారి మనసులను మార్చి వారి ద్వారా దేవుడు ఈరోజు మహిమ ఘనత పొందుకుంటున్నారు. హల్లెలూయా. అలాగే మన జీవితాల్లో కూడా మనందరికీ తెలుసు కదా, ఎవరిమైతే అతి ఎక్కువ పాపాలు చేస్తామో, ఎవరిమైతే మేము దేనికి పనికిరాము ఈ లోకంలో అని లోకం చేత అనిపించుకుంటూ ఉంటాము, లేకుంటే మీ గృహాలలో మీరు చూసుకుంటే వీడి చిన్నోడు, వీడికి ఏం చేత కాదు, లేకపోతే వీంతేంటి చెప్పేది అని ఎవరినైతే గృహాలలో కూడా తృణీకరిస్తూ ఉంటారో లోకంలో వాళ్ళని వాడుకోవడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. మీరు గమనించండి. కాబట్టి దేనికి మనం పనికిరామేమో, దేనికి మేము మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదేమో అని మీరు ఎవ్వరూ అనుకోవద్దు. కానీ ఈ లోకంలో ఖచ్చితంగా యేసయ్య వైపు చూడగలిగితే ఆయన మిమ్మల్ని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఒక దగ్గర అంటే శాస్త్రవేత్తలు ఒక నలుగురు కలిసి ఒక అద్భుతమైనటువంటి ఒక వృక్షము, దానికి సంబంధించినది ఏదో వాళ్ళు సైంటిఫిక్ గా వాళ్ళకి ఉపయోగం అనమాట. సో వాళ్ళు చాలా వెళ్ళి ఒక పర్వతాలు అడవులు లోపల ఎక్కడో ఒక చోటు ఉందన్నమాట ఆ ఫ్లవర్. అది తెచ్చుకోవడానికి వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ వల్ల అవ్వటం లేదు, అది లోపలికి చాలా లోయలాంటి లోపలికి ఉందన్నమాట. అవి ఎలా అయినా తీసుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు అక్కడ ఉన్న వారందరినీ కూడా కొంచెం అడుగుతూ ఉన్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఆ అడవుల్లో తిరిగే వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏమైనా సహాయం చేస్తామని అడిగితే వాళ్ళు అన్నారంట, ఒక అబ్బాయి ఉంటాడు, ఆ అబ్బాయి చాలా ఎప్పుడైనా సరే ఇలాంటి వాటికి వెళ్ళిపోతూ ఉంటాడు లోపలికి, సో ఆ అబ్బాయి వస్తే మంచిది, ఆ అబ్బాయిని పిలిపించుకోండి అని చెప్పేసి అన్నారు. సరే వీళ్ళంతా దగ్గరికి వెళ్ళిపోయి ఆ అబ్బాయిని తీసుకొని వచ్చారంట. వచ్చి ఆ అబ్బాయిని అడిగారంట, కొంచెం మేము నలుగురము నిన్ను చక్కగా థ్రెడ్స్ తోటి తాళ్ళతో పట్టుకుంటాము, నువ్వు లోపలికి వెళ్ళేసేసి దాన్ని తీసుకురా, దానివల్ల మాకు చాలా ఉపయోగాలు ఉన్నాయి అని తెలియపరిచారంట. అబ్బాయి ఇక్కడ ఉన్న సైంటిస్టులు చాలా పెద్దగా ఉన్నారు, చాలా బలంగా ఉన్నారు, అయినా సరే అబ్బాయి అంటున్నాడంటే మీరు పట్టుకుంటే నేను లోపలికి వెళ్ళను, మా నాన్న వస్తే నేను వెళ్తాను అంటున్నాడంట. మా నాన్నని తీసుకురండి, మా నాన్న ఉన్నప్పుడు నేను లోపలికి వెళ్తాను తప్పించి మీరు ఎంతమంది పట్టుకున్నా నేను వెళ్ళను. వీళ్ళు నలుగురు కూడా ఎంత బతిమలాడినా ఇప్పుడు మీ నాన్నని తీసుకొచ్చి అంత టైం లేదు, మేము తొందరగా వెళ్ళిపోవాలని ఎంత చెప్తున్నా ఆ పిల్లడు వినట్లేదంట. ఆ పిల్లడు వినకపోతే ఇక సరే వాళ్ళ నాన్న ఎక్కడున్నాడో అడవిలో అన్ని ఎత్తుక్కొని తీసుకొస్తే వాళ్ళ నాన్నని చూస్తే వీళ్ళు ఆశ్చర్యపోయారంట. చాలా సన్నగా, చాలా బక్కపలచగా, ఇలా ఊదితే పడిపోయే అంత సన్నగా ఉన్నాడంట. అప్పుడు వాళ్ళు అన్నారంట, బాబు మేము ఇంత బలంగా ఉన్నాము, మేము జాగ్రత్తగా నిన్ను పట్టుకొని లోపలికి పంపిస్తామంటే నువ్వు మమ్మల్ని కాదని చెప్పేసేసి ఆ సన్నగా ఉన్న మీ నాన్న పట్టుకుంటేనే వెళ్తానంటున్నావు అంటే అప్పుడు అతను ఏమంటాడు, ఇతను మా నాన్న కాబట్టి నేను ధైర్యంగా లోపలికి వెళ్ళి బయటకు వస్తాను,
కాబట్టి మా నాన్నే పట్టుకోవాలి అని చెప్పేసి వాళ్ళ నాన్న పట్టుకున్నప్పుడే ఆ బాబు లోపలికి వెళ్ళి వాటన్నిటిని తీసుకొచ్చాడంట. హల్లెలూయా. ఏమర్థమైంది? మన తండ్రి ఎంతో గొప్పవాడు. మన తండ్రి మన పక్కన ఉంటే నీ పక్కన ఎంతమంది నిల్చొని పట్టుకుంటానన్నా కానీ వాళ్ళందరికంటే కూడా నీ తండ్రి చెయ్యి నువ్వు పట్టుకొని ఉంటే గనక నువ్వు ఎంత లోయలైనా పర్వతాలైనా కొండలైనా కూడాను పెకిలించగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు అదే మాటలు అనమాట. తండ్రినైనా నేను నిన్ను ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని నడిపిస్తానంటున్నారు. కాబట్టి ఆయన వైపు మనం స్ట్రైట్ గా చూద్దాము. దేవుని యొక్క వాక్యంలోకి మనము వెళ్ళిపోదాము. ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 26వ వచనము, మొదటి అధ్యాయము 26వ వచనము. సహోదరులారా, నేను చదువుతాను. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీరు లోకరీతిన జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలవబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలోనున్న వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరందరూ క్రీస్తు యేసునందు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు. ఒక వ్యక్తిని చెప్పగలుగుతారా బైబిల్ గ్రంథంలో? బలహీనుడైనటువంటి ఒక వ్యక్తిని దేవుడు చాలా చక్కగా వాడుకున్నాడు. ఎవరు ఆ వ్యక్తి అని ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరండి? దావీదు గారు బలవంతుడే. ఓకే, ఇంకా ఇంకా ఎవరైనా పేర్లు చెప్పండి, భక్తుల పేర్లు చెప్పండి. యోబు గారు కూడా బలవంతుడే. ఓకే, ఒకసారి గిద్యోను అనే పేరు ఎప్పుడైనా విన్నారా? గిద్యోను అనే పేరు ఎప్పుడైనా విన్నారా? ఆ వ్యక్తి జీవితాన్ని ఈరోజు మనము లోతుగా పరిశీలిద్దాము. దేవుడు ఎలా ఏర్పాటు చేసుకున్నాడు. ఒకసారి న్యాయాధిపతులు, జడ్జెస్ వచ్చేస్తే న్యాయాధిపతులు 6వ అధ్యాయము, న్యాయాధిపతులు 6వ అధ్యాయం దగ్గరికి రాగలిగితే ఆ సమయంలో ఏం జరుగుతుందో ఒకసారి నేను 6వ అధ్యాయం అందరూ తీయండి. న్యాయాధిపతులు 6వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూసుకుందాము. 6వ అధ్యాయము అందరు కాన్సన్ట్రేట్ చేయండి. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయులు చెయ్యి ఇశ్రాయేలు మీద హెచ్చాయన గనక వారు మిద్యానీయులు ఎదుట నిలువలేక కొండల్లోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. ఇశ్రాయేలు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులు, అమాలేకీయులు తూర్పున నుండి వారు తమ పశువులను, గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారంగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోనంత దూరము భూమి పంటను పాడు చేసి గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవన సాధనమైన మరి దేనినైనా ఇశ్రాయేలుకు ఉండనీయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దృష్టికి కొంతకాలంలో ఇశ్రాయేలీలు చాలా చెడ్డగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇశ్రాయేలీని ఎవరికి అప్పచెప్పారంట? మిద్యానీయులకు అప్పచెప్పారు. 7 సంవత్సరాలు దేవుడు మిద్యానీయులకు అప్పచెప్పారు ఇశ్రాయేలీని. వాళ్ళు ఏం చేసేస్తున్నారంటే పాపం ఇశ్రాయేలీలు విత్తనాలు విత్తుకొని మొక్కలు వచ్చే లోపలే, పంట వచ్చే లోపలే మొత్తం మిడతల దండంత మనుషులు వచ్చేస్తున్నారంట. వాళ్ళు వచ్చేసి వీళ్ళకి కనీసం ఒక్క ముక్క ఆహారం కూడా ఉండనీయకుండా అన్నిటిని దోచుకొని వెళ్ళిపోతా ఉన్నారంట. అంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఒక వ్యక్తిని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, 12వ వచనం దగ్గరికి వచ్చేయండి. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 12వ వచనంలోకి. యెహోవా దూత అతనికి కనపడి
పరాక్రమ గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. యాక్చువల్గా గిద్యోను అనే వ్యక్తి అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆ పైన చూసుకుంటే గనక అతను దాక్కొని ఉన్నాడు. యాక్చువల్గా గానుగు చాటున గోధుమల మధ్యలో దాక్కొని పడుకొని ఉన్నాడు. ఎందుకు, ఈ మిద్యానీయులు వస్తే గనక చంపేస్తారేమో అని చెప్పి భయంతో దాక్కుని ఉన్న ఒక వ్యక్తిని దేవుడు ఏమని పిలుస్తూ ఉన్నాడంటే, చాలా భయంతో ఉన్న వ్యక్తిని పరాక్రమ కలిగిన బలాఢ్యుడా అంటున్నారు. హల్లెలూయా. నీ శక్తిని బట్టి నా శక్తిని బట్టి దేవుడు మనల్ని చూడడు, కానీ మనల్ని దేవుడు కూడా అలాగే పిలుస్తూ ఉంటాడనమాట. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు, మీరు నా దృష్టిలో చాలా పరాక్రమం కలిగిన వాళ్ళు, మీరు నా దృష్టిలో బహుప్రియమైన వాళ్ళు. బహుప్రియుడు అనే పేరు ఎవరికి బైబిల్ గ్రంథంలో? బైబిల్ గ్రంథంలో బహుప్రియుడు అని, పోయి దేవుడికి నా ఇష్టానుసారుడైన మనుషుడు అని ఒకరికి ఇచ్చాడు దేవుడి పేరు. దేవుడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని పిలిచింది దావీదుని. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి బహుప్రియుడు అని పిలిచింది దానియేలుని. నా స్నేహితుడు అని పిలిచింది అబ్రహాం గారిని. మిక్కిలి సాత్వికుడు అని పిలిచింది మోషే గారిని. ఓకే, అలాగే ఇక్కడ పరాక్రమ కలిగినటువంటి బలాఢ్యుడా అని పిలుస్తుంది ఎవరినంటే గిద్యోను. గిద్యోను గోధుమల చాటును దాక్కుని భయపడుతున్న టైంలో దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే పరాక్రమ కలిగినటువంటి బలాఢ్యుడా. మనల్ని కూడా దేవుడు బహుప్రియుడా అని పిలవాలని మనం కోరుకోవాలి. అలాగే మనందరినీ నా ఇష్టానుసారులైన మనుషులు మీరు అని చెప్పేసి రాయించుకునే విధంగా, మనకి జీవగ్రంథంలో మన పేర్లు రాయించుకునే విధంగా మనం ఉండాలి. దేవుడు అలాగే ఇష్టపడుతున్నాడు. నా స్నేహితుడు అని పిలుచుకుంటున్నాడు అబ్రహాం గారిని. తెలుసు మీకు అందరికి, అనేక సార్లు చెప్పాను. ఎందుకు స్నేహితుడు అని పిలుచుకున్నాడు అబ్రహాం గారిని? అబ్రహాముతో నేను చెప్పకుండా ఏదైనా నేను దాచేదనా, ఇతను నా స్నేహితుడు అంటున్నారు దేవుడు. స్నేహితుడు కాబట్టి అన్ని పంచుకున్నాడంట, అన్ని పంచుకున్నాడు. ఏది, సొదొమ గొమొర్రా మీదకి నేను ఏం చెయ్యబోతున్నానో నేను ఇంకా అబ్రహాంకి దాచి ఉంచలేను అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు అలా మనల్ని ఫీల్ అయితే ప్రతి విషయము మనతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎలా? వాక్యం ద్వారా. హల్లెలూయా. అనేకమైన విషయాలు మనం ఈరోజు వింటూ ఉన్నాము అంటే ఆయన స్నేహితుల దృష్టిలో మనం ఉన్నామని జ్ఞాపకం ఉంచుకోండి. అనేకమైనటువంటి వాక్యాలు మనకి ఈ దినం ఒకప్పుడు అర్థం కానివి ఇప్పుడు అర్థమయ్యేలా ఉంటున్నాయి అంటే దేవుడు నిన్ను బహుప్రియుడుగా చూస్తున్నాడని అర్థం చేసుకోవాలి. ఆయనకి ఇష్టానుసారుడైన మనుషులుగా మనం మారిపోతున్నామన్న విషయాన్ని మనం ప్రతి దినము కూడాను జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ దినము చూడండి, ఆ గిద్యోనుని పిలుస్తున్నప్పుడు గిద్యోను ఏమంటున్నాడంటే, చిత్తము నా ఏలినవాడా యెహోవా మాకు తోడే ఇండునేట్లా ఇది ఎంత మాకెలా సంభవిస్తుంది? ఏంటి అసలు ఆ మిడతల్లాగా వాళ్ళు వచ్చేయడం ఏంటి? ఎంత కష్టపడి పంట వేసుకుంటే వాళ్ళన్నీ తీసుకెళ్లిపోవడం ఏంటి? అసలు దేవుడే మాకు తోడై ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి మాకు అని చెప్పేసి గిద్యోను అక్కడ మాట్లాడుతున్నారు దేవుని యొక్క దూతతోటి. అప్పుడు చూడండి, అక్కడ దేవుని యొక్క దూతతోటి మాట్లాడుతూ ఉన్నప్పుడు 14వ వచనం, అంతటి యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపినవాడు నేనే అని చెప్పగా. నువ్వు బలం తెచ్చుకో, నువ్వు వెళ్ళు, మిద్యానీయులను ఓడించు, నీ ద్వారా నేను మిద్యానీయులందరినీ కూడాను నేను ఓడించబోతున్నాను అని చెప్పినప్పుడు గిద్యోనికి ఒక డౌట్ వచ్చేసింది అనమాట. అసలు మాట్లాడుతున్నది దేవుడేనా, లేకపోతే నాకు నేనేమన్నా భ్రమపడుతున్నానా? మనకు కూడా చాలాసార్లు అలా అనిపిస్తూ ఉంటుంది కదా. మనం చదువుకుంటున్నా, లేకపోతే మనతో ఏమన్నా ఒక ఆలోచన మన జీవితాల్లోకి వచ్చినా కానీ ఈ దేవుడిచ్చిన ఆలోచనేనా, లేకపోతే ఇంకా ఏమైనా సరే నేను తీసుకుంటున్నానా ఇలాంటి ఆలోచనలు అని భయం వేస్తుంది చూసారా. అలాగే గిద్యోను కూడా అనిపించి గిద్యోను ఏమడుగుతూ ఉన్నాడంటే, నాకు ఒక సూచన చూపించు, మాట్లాడుతున్నది నువ్వే అయితే గనక నాకు ఒక సూచన చూపించు, ఆ సూచనను బట్టి నేను నమ్ముతాను అని చెప్పేసి చూడండి అక్కడ ఏమని సూచన అడుగుతున్నాడు గిద్యోను. ఇదిగో 18వ వచనంలో కనుక చూడగలిగితే అక్కడ అడుగుతున్నాడు అనమాట. అందుకు అతడు, నా ఎడల నీకు కటాక్షం కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచుము. నేను నీ వద్దకు వచ్చి నా అర్పణను బయటికి తెచ్చి నీ సన్నిధిని దాన్ని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకమని వేడుకొనగా ఆయన నువ్వు తిరిగి వచ్చే వరకు నేను ఉండేదిన నేను. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేక పిల్లను తూమిడి పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తిక వృక్షము క్రిందకు దానిని తీసుకొని వచ్చి దగ్గర ఉంచగా.
అక్కడ ఒక పని చేస్తూ ఉన్నారు, ఒక ఆహారాన్ని తయారు చేసి అక్కడ పెడుతూ ఉన్నారనమాట. ఆ తర్వాత చూడండి ఏమవుతుందో, ఆ దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యమును పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను. అతడు అలాగూ చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి వాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యమును ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి మాంసమును పొంగని భక్ష్యమును కాల్చివేసెను. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమైన. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని, నా ఏలినవాడా యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచినను. యెహోవా దూత అని రాయబడిన ప్రదేశంలో ఆ దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారే డైరెక్ట్ గా వెళ్ళి కనిపించారు. హల్లెలూయా. ఇది గుర్తుపెట్టుకోండి. పాత నిబంధనలో చాలా చోట్ల దూత వచ్చి మాట్లాడను అంటే నార్మల్ దూతలే, కానీ యెహోవా దూత అంటే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఇశ్రాయేలును నడిపిస్తున్నంత సేపు కూడాను ఆయన రాత్రి వేళ అగ్నిస్తంభము, పగటి వేళ మేఘస్తంభము, వారికి ఆహారం అయినప్పుడు అంతా కూడా మన్నాను కురిపించింది ఆయనే. అలాగే వారికి నీరు కావాల్సినప్పుడల్లా బండలో నుంచి నీళ్ళు ఇచ్చింది ఆ బండ యేసుక్రీస్తు ప్రభువారే. హల్లెలూయా. అందుకే మోషే గారిని దేవుడు ఒకసారి చెప్పారు, ఈ జనులందరినీ ఒక దగ్గర సమకూర్చి బండతోటి ఒకసారి బండను కొట్టమన్నారు. కొట్టమన్నప్పుడు బండను కొట్టినప్పుడు నీళ్లు అందులో నుంచి వచ్చినాయి. ఆ బండ యేసుక్రీస్తు ప్రభువారే. ఒకసారి కొట్టబడాలి ఆయన శిలువ మీద ఒక్కసారే కొట్టబడాలి. రెండోసారి తండ్రి కొట్టద్దని చెప్తారు, జస్ట్ నువ్వు వెళ్ళి ఆ బండతో మాట్లాడు అంటే మోషే గారు ఏం చేశారు, మళ్ళీ వెళ్ళి మొదట అలవాటు అయిపోయింది కదా, ఫస్ట్ సారి కొట్టాను కదా అని రెండోసారి కూడా కొట్టారు. రెండోసారి కొట్టాల్సిన పని లేదు. ఆయన ఒక్కసారే మనందరి కొరకు శిలువ మీద ఆయన ఒక్కసారే కొట్టబడ్డారు. రెండోసారి కొట్టాల్సిన పని లేదు. రెండోసారి కొట్టడం వల్లనే మోషే కనానులోకి ప్రవేశించలేదు. మోషే గారు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించినప్పటికీ కూడాను దేవుడు చెప్పినటువంటి రెండో మాటకు అవిధేయత చూపించడం వల్ల నువ్వు జస్ట్ కేవలం ఇక్కడ నుంచి నేను చూపిస్తున్న ప్రదేశాన్ని చూస్తావే తప్పించి నువ్వు కనానులోకి ప్రవేశించవని చెప్పేసి దేవుడు అన్నారు. దేవునికి అతి దగ్గర అయ్యే కొద్దీ కూడాను చిన్న చిన్న మైన్యూట్ మిస్టేక్స్ కూడా దేవుడు లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. ఆ మోషే గారిని దేవుడు అంతగా ఇష్టపడిన తర్వాత చిన్న చిన్న విషయాల్లో కూడాను కనాను ప్రవేశము తీసివేశాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మన జీవితాల్లో. అయితే ఇక్కడ చూడగలిగితే ఇక్కడ చూడండి, ఒక్కసారి అతను గిద్యోను భయపడి అన్ని మాట్లాడేసిన తర్వాత దేవుడు మరలా ఒక మాట చెప్పారు. 25వ వచనంలోకి రండి. మరియు ఆ రాత్రి అందే యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏళ్ల రెండవ ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠాన్ని పడగొట్టు అని చెప్తున్నారు. ఆ ఊర్లో ఏం జరుగుతుంది అంటే బయలుకి బయలుదేవతకి పూజలు జరుగుతున్నాయి అనమాట, భయంకరమైనటువంటి పూజలు. ఆ బయలుదేవత రక్షించిద్దేమో అనుకొని వాళ్ళందరూ కూడాను అనేకమైన చేస్తూ ఉంటే గిద్యోనుని బలపరచడానికి దేవుడు ఏం చెప్తూ ఉన్నారంటే, నువ్వు వెళ్ళి రాత్రికి ఆ బయలుదేవత యొక్క విగ్రహాన్ని పగలగొట్టు అని చెప్పేసి అంటున్నారు. అసలుకే గిద్యోను చాలా పిరికివాడుగా దాక్కొని ఉన్న వ్యక్తి ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటే ఎలా ధైర్యం తెచ్చుకున్నాడో చూడండి. వెళ్ళిపోయాడు. అదంతా మీరు తర్వాత చదువుకోండి, ఆ వచనం అంతా చదువుకోండి. బలిపీఠాన్ని పడగొట్టేస్తాడు అనమాట. తర్వాత రోజు తెల్లవారు లేచి చూసేసరికి ఆ బలిపీఠం యొక్క తల ఒక దగ్గర పడిపోయి ఉంటుంది, ఆ దేవత యొక్క తల ఒక దగ్గర, మొండెం ఒక దగ్గర పడిపోయి ఉంటుంది. వీళ్ళందరూ ఇది ఎవరు చేశారు అని చెప్పేసి కనిపెట్టాలని చూస్తారు. ఇప్పుడు మరలా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, గిద్యోను మరలా దేవుణ్ణి అడుగుతూ ఉంటాడు అనమాట. చాలా సూచనలు అడగొచ్చు మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు, అది నేను చెప్పడానికి ఇక్కడ ఇష్టపడతా ఉన్నాను. ఇక్కడ గిద్యోను మరలా ఏమడుగుతూ ఉన్నారో చూడండి. ఒక్కసారి మనం రాగలిగితే అక్కడ గిద్యోనుకి ఇంకా చూపించుకోవాలని ఆశగా ఉందనమాట. దేవుడే నా అసలు ఇవన్నీ నా చేత చేపిస్తుంది అని చెప్పేసి ఒక్కసారి మనము 38వ వచనంలోకి రండి. 38వ వచనంలోకి రాగలిగితే చూడండి, అతను ఇంకొక సూచన అడుగుతున్నాడు. 36 నుంచి చదువుకుందాం. అప్పుడు గిద్యోను, నువ్వు సెలవిచ్చినట్టు నా చేత ఇశ్రాయేలును రక్షింప ఉద్దేశించిన ఎడలా. అప్పుడు గిద్యోను ఏమంటున్నాడంటే, నువ్వు ఒకవేళ నా చేత నిజంగా ఇశ్రాయేలును రక్షింపదలుచుకున్నావు అనుకో, నాకు ఒక సూచన చూపించు. నేను కళ్ళెం మీద గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేలంతా ఆరి ఉంటే ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడేలాగా ఒక సూచన చూపించు అంటున్నాడు. ఏమైనా సూచన చూపించమని అడుగుతున్నాడు. అక్కడ అంతా కూడాను ఆ కళ్ళెం అంతా ఉంటుంది, చాలా పంట ఉంది. ఆ పంట మీద నేను కొంచెం గొర్రెకి సంబంధించినటువంటి హెయిర్ అంతా పడేస్తాను, ఆ హెయిర్ మాత్రమే తడవకూడదు, మిగతా అంతా మంచుతో తడిచిపోవాలి అని చెప్పేసి దేవుడిని కోరుకుంటూ ఉన్నాడు. వెంటనే దేవుడు చూడండి, దేవుడు నువ్వు సెలవిచ్చినట్టు ఇశ్రాయేలు నా మూలంగా రక్షించదని నేను నిశ్చయించుకుందని దేవుడితో అలాగే జరిగాను. అతని ప్రొద్దున లేచి ఆ యొక్క బొచ్చును విడిచి నీళ్లతో పాత్ర నిండు వరకు దాని మంచును పిండెను. మళ్ళా గిద్యోను ఏమడుగుతున్నారు చూడండి,
అంటే దేవుడు ఎన్ని రకాల సూచనలు గిద్యోను అడిగినా గానీ, అంటే దేవుడు మనల్ని బలపరచడానికి నువ్వు అనేకమైనవి అడగొచ్చు ఆయన దగ్గరికి వచ్చి. అంత ఫ్రీడమ్ ఆయన ఇస్తూ ఉన్నారనమాట. రెండోసారి మళ్ళీ ఏమడుగుతున్నాడంటే, నీ కోపం నా మీద ఉండ నీకు ఇంకొక మారు ఇదిగో దానితోటే నేను నిన్ను శోధిస్తూ ఉన్నాను దేవుడా, ఈసారి ఏం జరగాలంటే దాని మీద కాకుండా దాని మీద మాత్రమే పడాలి, మిగతా అంతా పడకూడదు. ఒకసారేమో దాని మీద పడాలి, దీని మీద పడకూడదు అంటున్నాడు. ఇంకొకసారి ఏమో దీని మీద కాకుండా దాని మీద పడాలి. ఇలా 2-3 సార్లు వచ్చిన తర్వాత దేవుడు అన్నీ కూడా చేశాడు. దేవుడు దానికి కూడా ఓకే చేసేసాడు. ఓకే చేసి అప్పుడు గిద్యోనికి నమ్మకం కుదిరింది, నేను వెళ్ళి మిద్యాన్ని ఇప్పుడు ఖచ్చితంగా పోరాడతాను. ఇక్కడ దేవుడు ఇంకొక మంచి మాట అంటూ ఉన్నారు. ఆ కింద వచనాల దగ్గరికి వచ్చేసరికి, ఇప్పుడు గిద్యోను చాలా మందిని తయారు చేసుకున్నాడు అనమాట. 7వ అధ్యాయం 2వ వచనంలోకి వచ్చేయండి. యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు, ఇశ్రాయేలీలు నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసును అనుకొని నా మీద అతిశయించుదరేమో. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, గిద్యోను గబగబా వెళ్ళిపోయి నాతో పాటు యుద్ధానికి వచ్చే వాళ్ళందరూ రండి, నేను నిలబోతున్నాను యుద్ధానికి అని చెప్పేసి 30,000 మందిని తయారు చేసుకున్నాడంట. తయారు చేసుకుంటే దేవుడు ఏమంటూ ఉన్నారంటే, అంత మందితో నువ్వే యుద్ధం చేయాల్సిన పని లేదు. అలా ఒకవేళ అంతమందితో కనుక నువ్వు వెళ్ళి యుద్ధం చేసావనుకో, వాళ్ళు ఏమంటారు, మేము ఇంతమంది వచ్చాం కాబట్టి మిద్యానీయులు ఈజీగా మీరు గెలిచామంటారు. దేవుడికి ఎప్పుడు కూడాను దేవుని మీద ఆధారపడటం ఇష్టమే తప్పించి నీ వెనకున్న ధనము, నీ వెనకున్న మనుషులు, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంకొకటి చూసుకొని నువ్వు వెళ్తానంటే దేవుడికి అస్సలు ఇష్టమే ఉండదు. దేవుని ఆధారం చేసుకొని నువ్వు వెళ్తానంటేనే ఇష్టం. అందుకే వెంటనే అంటున్నాడు, వాళ్ళు ఏమంటారంటే ఇశ్రాయేలీలు మేమే మాకు రక్షణ కలుగు చేసుకొని నా మీద అతిశయిస్తారు కాబట్టి నువ్వు ఒక మాట చెప్పు, నేను ముందు చెప్పేస్తాను మీకు, తర్వాత చదువుకుందరు. అప్పుడు ఏమంటున్నారంటే దేవుడు గిద్యోనుతోటి, ఇక్కడ ఎంత మంది యుద్ధానికి రావడానికి భయపడి వణుకుచున్నారో వెళ్ళిపోండి అని చెప్పేసే వాళ్ళందరికీ అన్నారు. అలా మాట చెప్పగానే ఎంతమంది వెళ్ళిపోయారో చూడండి. అక్కడ 3వ వచనంలో ఆ మాట చెప్పగానే, కాబట్టి నువ్వు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలని జనులు వినున్నట్టుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చును. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. ఇప్పుడు ఎంతమంది మిగిలారంటే మొత్తం 32,000 మంది అనమాట. ఇప్పుడు 4వ వచనం చూడండి. 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఈ జనులు కూడా ఎక్కువ మంది, వీళ్ళని నీళ్ల యొద్దకు దిగచేయి, అక్కడ వాళ్ళని పరీక్షిస్తానని చెప్పేసి అన్నాడు. 10,000 మంది కూడాను ఆ యుద్ధానికి అవసరం లేదు. ఈ 10,000 మందిని ఒక వాటర్ దగ్గరికి తీసుకొని పదా, ఎంత మందితో నువ్వు యుద్ధానికి వెళ్ళాలో నేను తెలియపరుస్తానని చెప్పేసి దేవుడు తెలియపరిచాడు. సరే, వాళ్ళందరినీ ఒక దగ్గర నీళ్ళ దగ్గరికి తీసుకెళ్లారు. వాళ్ళకు ఒక పరీక్ష పెట్టాడు దేవుడు. ఈ నీళ్ళని మీరందరూ తాగండి అని చెప్పాడు. ఈ నీళ్ళని మీరందరూ తాగండి అని చెప్తే చూడండి, కొంతమంది ఎలా నీళ్లు తాగారు. అక్కడ ఒక వచనం, 5వ వచనం, అతను నీళ్ల యొద్దకు ఆ జనమును దిగచేసినప్పుడు యెహోవా కుక్క గతికినట్లుగా నాలుకతో నీళ్లను గతికిన ప్రతివానిని, త్రాగుటకు మోకాళ్ళుని కృంగిన ప్రతివానిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చాను. అక్కడ ఒక నది దగ్గరికి తీసుకెళ్లి నీళ్లు తాగమనగానే కొంతమంది ఏమో కుక్క తాగుతున్నట్టు నాలుకతోటి తాగేశారు, కొంతమంది ఏమో కూర్చొని మోకాళ్ళుని నెమ్మదిగా కాళ్ళు చేతులు కడుక్కొని ఇలా తాగుతూ ఉన్నారనమాట. ఇప్పుడు దేవుడు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడు అక్కడ చూడకుండా చెప్పండి. ఎవరిని? మోకాళ్ళుని తాగిన వలన ఒక్కసారి చేతితో నీటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళు ఊనిరి. చూసారా, ఇప్పుడు కుక్క గతికుతున్నట్టు నాలుగుతో నీళ్లు తాగి నోటికి అందించుకున్న వారిని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. మోకాళ్ళూని తాగిన వాళ్ళని కాదు, ఎందుకంటే టైం వేస్ట్ చేశారు వాళ్ళు. టైము ఫాస్ట్ గా చేయాల్సినటువంటి పని ఫాస్ట్ గా చేయకుండా నెమ్మదిగా చేతులు కాళ్ళు కడుక్కొని నెమ్మదిగా మోకాళ్ళుని దేవుడి యొక్క పనిలో తొందరగా చేసేవారికి దేవుడు ఇష్టపడతారు. అంటే అది ఒక సూచనలే కానీ అక్కడ చెప్పడానికి ఇది ఇప్పుడు మనం కూడా అట్లా తాగమని కాదు, కానీ దేవుడు అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తారా అని కాదు. ఓకే, దేవుడి యొక్క పనిలో ఫాస్ట్నెస్ ఉండే వాళ్ళంటే దేవునికి ఇష్టం. ఈ 300 మందిని తీసుకొని గిద్యోను యుద్ధానికి వెళ్ళాడండి, మిద్యానీయులను చంపడానికి. అసలు అక్కడ చూడండి, నేను మొన్న కూడా ఒక చూపించాను కదా యెహోషువపాతు లాగా. ఇక్కడ కూడా ఏం జరిగిందో చూడండి ఒక్కసారి. అక్కడ వాళ్ళు ఏం పెద్ద యుద్ధం చేసినట్టుగా మనం ఎక్కడ కనిపించదు, కానీ 19వ వచనం దగ్గరికి రాగలిగితే ఒక్కసారి చూడండి. వారి చేతిలో ఏమున్నాయి అంటే, వారు 16 నుంచి చదువుతాను నేను. ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరను, వట్టి కుండను, ఆ కుండలలో దివిటీలు
ప్రతి వారి చేతికిచ్చి వారితో ఇట్లా నన్ను చూచి నేను చేయమన్నట్లు చేయండి, ఇదిగో నేను వారి దండు కొట్టుకొని పోచున్నాను, నేను చేయనట్టు మీరు కూడా చేయవలెను. నేనును నాతో ఉన్న వారందరూ బూరలు ఊదినప్పుడు మీరు దండుపాళెం అంతటి చుట్టూ బూరలను ఊదుచు యెహోవాకు గిద్యోనుకు విజయం అని కేకలు వేయడని చెప్పాను. వీళ్ళు చేసింది ఏం లేదనమాట. ఒక కుండ పట్టుకున్నారు, ఆ కుండలో ఒక దివిటి పట్టుకున్నారు, ఒక బూర ఊదుతూ ఉన్నారనమాట. ఒక బూర ఊదుతూ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశంలో మిద్యానీల దగ్గరికి వెళ్ళేసేసి అక్కడున్న ప్రదేశంలో ఆ కుండ పగలగొట్టేసేసి పెద్దగా బూర ఊదారంట అందరు కలిసి ఒకటేసారి. వాళ్ళు అమ్మో ఎంత పెద్ద సైన్యమో ఇక్కడ మా మీదకి వచ్చేస్తుందని చెప్పేసి వాళ్ళే పరిగెత్తుకొని తొక్కిసలాట అయిపోయి వాళ్ళంతా కూడాను చనిపోయారు. చూడండి ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి విషయం. దేవుడు ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయచు పారిపోయి 21వ వచనంలో ఆ 300 మంది బూరలు ఊదినప్పుడు యెహోవా దండంతలో ప్రతి వారి ఖడ్గము వాని పొరుగు వారి మీదకి దేవుడు తిప్పేశాడు. వీళ్ళు ఎట్లా అంటే అట్లా పరిగెత్తుతూ ఒకళ్ళ ఖడ్గం మీద ఒకళ్ళు పడిపోయి వాళ్ళే చనిపోయేటట్టుగా దేవుడు చేశారు. హల్లెలూయా. మిద్యానీయులు అంటే ఏమి మామూలు మనుషులు కాదు. అయినప్పటికీ కూడాను దేవుడు ఎంతో బలహీనులైన వారిని కూడా ఏర్పాటు చేసుకొని బలవంతులైన వారిని సిగ్గుపరచటానికే ఈ లోకంలో బలహీనులైనటువంటి మనల్ని వాడుకొని దేవుడు హెచ్చింపబడాలని చూస్తున్నారు. హల్లెలూయా. వాక్య భాగంలో మనము గిద్యోను యొక్క జీవిత చరిత్ర ద్వారా మనం నేర్చుకుంటున్నటువంటి ముఖ్యమైన విషయంలో ఒక్కసారి మత్తయి సువార్తకి రాగలిగితే చూడండి, మత్తయి సువార్తలో దేవుడు కూడా మనల్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నారో అతని యొక్క జీవిత చరిత్ర ద్వారా మనం ఒక్కసారి చూసుకోగలిగితే మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 45వ వచనం చూడండి. 45వ వచనము, మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు ఒక అమూల్యమైనటువంటి ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతా అమ్మి దానిని కొనును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుడు పరలోక రాజ్యమును గురించి తెలియపరుస్తూ మంచి ముత్యములు కొనే ఒక వర్తకుని పోలి ఉందంట. ఆ వర్తకుడు ఎవరు అంటే మన యేసయ్య. మంచి ముత్యాలు ఎవరు? మనల్ని మంచి ముత్యాలుగా చూస్తున్నాడు దేవుడు. మనకే చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. చూడండి, మంచి ముత్యాలుగా దేవుడు మనల్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఆ వర్తకుడు తనకు కలిగినదంతా అంటే ఆ లోకంలో ఉన్నదంతా విడిచిపెట్టేసేసి పరలోకంలో ఉన్నదంతా విడిచిపెట్టేసేసి మన కోసం ఈ లోకంలోకి వచ్చి మనల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క ముత్యముగా ఆయన చూస్తూ ఉన్నాడు. ఒక్కొక్క ముత్యం కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, పరలోక రాజ్యము అక్కడ ఒక మంచి విషయం ఉంది. మంచి ముత్యములను వెతుకుచున్న వర్తకుని పోలుంది. అతడు అమూల్యమైన ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతా అమ్మి దానిని కొన్నాడు. ముత్యము అంటే ఒకటి కాదు, ఇప్పుడు మనందరం ముత్యాలమే కాబట్టి మనందరి కోసము ఆయనకు కలిగినదంతా కూడాను అంటే ఆయన రక్తం అంతా కూడా ఇచ్చేసి ఒక్కొక్క పరిశుద్ధమైన రక్తపు బొడ్డు ద్వారా మనల్ని ఆయన కొనుక్కున్నారు అన్న విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మనల్ని ఏర్పాటు చేసుకున్న విధానం కోసం మాట్లాడుతున్నాం. మనం ఏమైనా బలవంతులు ఈ లోకంలో? మనం ఏమైనా చాలా డబ్బులు ఉన్నోళ్ళమని సెలెక్ట్ చేసుకున్నాడా? లేకపోతే మనం ఇంకా చాలా జ్ఞానవంతులవి, ఈ సైంటిస్టులు వీళ్ళందరూ చాలా తక్కువ, మనకే జ్ఞానం ఉందని సెలెక్ట్ చేసుకున్నాడా? కాదు. వీటన్నిటిని బట్టి దేన్ని సెలెక్ట్ చేసుకోలేదు, కానీ కేవలం ఆయన మనల్ని ప్రేమించారు కాబట్టి ఆయన మనల్ని ఎంచుకున్నారు. ఇంకా అక్కడ ఒక వచనం చూడగలిగితే పైన కూడా చూడండి, పరలోక రాజ్యము 44వ వచనంలో కూడా పొలములో దాచబడినటువంటి ధనమును పోలి ఉన్నది. ఓ మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతా అమ్మి ఆ పొలమును కొనును. పరలోక రాజ్యం ఎలా ఉంటుంది అంటేనంట, పొలములో దాచబడినటువంటి ఒక ధనం. ఒక పొలం పనికి మనం వెళ్ళామనుకుందాము. ఆ పొలం పని చేసుకుంటూ ఉంటే సడన్ గా దాంట్లో ధనం దొరికింది అనుకుందాం. ఇప్పుడు ఆ ధనం దొరకగానే మనం ఏం చేస్తాము? వెంటనే
ఆ యజమానికి తెలియదు అందులో ధనం ఉందన్న విషయం. ఎవరి దగ్గర అయితే మనం పని చేస్తున్నామో ఆ పొలం వ్యక్తికి తెలియదు అనుకోండి, మనం ఏం చేస్తాము, ధనం దొరికిందంటే మనకున్నదంతా అమ్మేసైనా సరే ఈ పొలాన్ని కొనుక్కుంటామా లేదా? మన దగ్గర ఉందంటే ఆయనకి తెలియదు కాబట్టి, ఎలాగూ ఇందులో ధనం ఉందన్న విషయం మనకి తెలిసిపోయింది కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేస్తాము అంటే కామ్గా మనకున్నదంతా తీసుకెళ్లేసేసి ఆ పొలం యజమానికి ఎక్కువే ఇచ్చి మరి, అతను ఇంతే అంటున్నా ఇంతకంటే ఎక్కువే ఇచ్చి మరి అది కొనుక్కుంటామా లేదా? మనం ఎందుకు కొనుక్కుంటున్నాము? దాంట్లో ఏముంది? విలువైన ధనం ఉంది. ఈరోజు పరలోక రాజ్యం కోసం కూడాను నువ్వు నీకున్నదంతా ఇచ్చేసి మరి దానిని సంపాదించుకోవాలి. హల్లెలూయా. నీకిచ్చిన సమయం అయినా, నీకిచ్చిన ఆయుష్ అయినా, నీకిచ్చినటువంటి ప్రతిదీ కూడాను దేవుని యొక్క పని కొరకు ఉపయోగించి దానిని కొనుక్కోవాలి. ఎందుకంటే అది అమూల్యమైనటువంటిది పరలోక రాజ్యము. పరలోక రాజ్యమును గురించి దేవుడు మాట్లాడుతూ ఇంకా ఆ ముందు వచనాలు కూడా మీరు అందరు చూడగలిగితే, నిజానికి నేను అనేక సార్లు మీకు తెలియపరిచాను, మనకేదో మంచి ఇంగ్లీష్ మాట్లాడతామని మనం సెలెక్ట్ చేసుకోడు దేవుడు, మనకేదో చాలా మంచి భాష వచ్చని మనం సెలెక్ట్ చేసుకోడు. సింగిల్ గా దేవునికి ఇష్టం, నీకేదో సర్టిఫికేట్స్ ఉన్నాయని సెలెక్ట్ చేసుకోడు, కానీ దేవుడు కేవలం మనల్ని ప్రేమతో సెలెక్ట్ చేసుకుంటా ఉన్నాడు. ఆయన ప్రేమతో సెలెక్ట్ చేసుకున్నప్పుడు, ఆయన పనిలో మనము భాగస్థులను చేసుకుంటున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆయన పని ఉండాలి. మీరు ఎప్పుడైనా డిఎల్ మోడీ గారు అనేసి వినుంటారు అనుకుంటా, ఇంగ్లీష్ పాస్టర్స్ వాళ్ళు పాత కాలంలో. సో చాలా మందిని మార్చారు. అతను చాలా మంచి ప్రీచరు, చాలా చక్కగా చెప్తారు. అయితే అతను అనేక మందిని మార్చారు. ఒక దినం అతనికి చాలా ఫీవర్ వచ్చేసిందంటే, చాలా జ్వరం వచ్చింది, కానీ ఒక మీటింగ్కి వెళ్ళాల్సిన పని ఉంది. అతని దగ్గర కింద పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, అతని వెళ్తున్నప్పుడు అతని డ్రెస్ పట్టుకొని వెళ్ళేవాళ్ళు, సూట్ కేసు పట్టుకుని, అలా చాలా మంది అతని దగ్గర ఉండేవాళ్ళంట. అయితే డిఎల్ మోడీ గారు ఒక రోజు అడుగుతా ఉన్నారంట, నాకు చాలా జ్వరంగా ఉంది. అతను చెప్పులు పట్టుకొని, షూస్ చెప్పులు ఇలాంటివన్నీ ఒక కవర్లో పెట్టుకుని ఒక అతను వెళ్తూ ఉంటాడంట, ఎక్కడంటే అక్కడ మార్చుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళు. అయితే అతనిని పిలిచి, నువ్వు నాకు ఆయిల్ పూసి ప్రార్థన చేయవా, నాకు తగ్గిపోతుంది అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడంట. అతనికి చాలా మొహమాటంగా ఉందంట. నన్నేంటి ఇతను ప్రార్థన చేయమని అడుగుతున్నారు, నేను అసలు దేనికి పనికిరాను కదా, నేనేదో చెప్పులు మోసే వ్యక్తిని, ఆయన దగ్గర నన్నెందుకు ప్రార్థన చేయమంటున్నారు అంటే, అప్పుడు మోడీ గారు అదే చెప్పారంట, కాదు కాదు, నాకు మనుషులు దేవుడు చూడడు, నువ్వెంతో నా దగ్గర విశ్వాసంగా పనిచేస్తూ ఉన్నావు, ఇప్పుడు నాకు కనీసం కూర్చొని ప్రార్థన చేసుకునే ఓపిక కూడా నా దగ్గర లేదు, నువ్వు చేస్తే నేను స్వస్థపడతానని ఎంతో నమ్మకంతో చెప్పారంట. హల్లెలూయా. అందుకే మన జీవితాల్లో మనం ఎవరిని తక్కువగా చులకనగా చూడటానికి వీల్లేదు. నాకు బాగలేకపోతే మీరు చేయొచ్చు, మీకు బాగలేకపోతే మీ పక్కన వాళ్ళు చేయొచ్చు. సో కంపల్సరీ కూడా మనం ఒకరినొకరు ప్రార్థన చేసుకునే వారి జీవితాల్లో మనము ఉండాలి. దేవుడు అలానే మనల్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇంకొక వచనం కూడా చూడగలిగితే మీకు అందరికీ తెలుసు, దేవుడు అనేకమైన విషయాల ద్వారా తెలియపరుస్తూ ఉన్నారనమాట, ఉపమాన రీతిగా. ఒకసారి చూడండి, 24వ వచనం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనంలో ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను, ఏలయనగా పరలోక రాజ్యము తన పొలంలో మంచి విత్తనం విత్తిన ఒక మనుషుని పోలి ఉంది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడెను. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని ఎద్దుకు వచ్చి, అయ్యా నువ్వు నీ పొలంలో మంచి విత్తనమే విత్తితివి కదా, అయినా అందులో గురుగులు ఎక్కడి నుంచి వచ్చినవని అడిగారు. అందుకు ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగారు. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను కూడా మీరు పెళ్ళగింతురేమో. హల్లెలూయా. పరలోక రాజ్యం గురించి దేవుడు తెలియపరుస్తూ, మంచి విత్తనం విత్తినటువంటి ఒక మనుషుని పోలి ఉన్నది. మంచి విత్తనాలు విత్తింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారే. మంచి విత్తనాలను విత్తి వెళుతూ ఉన్నారు. కానీ మనలో విత్తినటువంటి విత్తనాలను మనం ఆత్మీయ స్థితిలో నిద్రపోతున్నప్పుడు శత్రువు వచ్చి మన మధ్యలో ఏం విత్తాడు? గురుగులు విత్తేసి వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఎంత మంచివాడో చూడండి. మొలకలు పెరిగి పెద్దవవుతున్నప్పుడు తెలిసిపోతాయి కదా, గోధుమలేవో గిరిజులేవో తెలిసిపోతాయి, గురుగులు ఏంటో తెలిసిపోతా ఉన్నాయి కదా. ఎదుగుతూ ఉన్నప్పుడు ఆత్మీయ స్థితిలో ఎదగడం, ఇవన్నీ ఎదగడం అంటే మామూలుగా ఎదగడం ఆలోచించకండి. దేవుని యొక్క వాక్యముతోటి మీరు ఎదుగుతూ ఉన్నప్పుడు ఏది నిజమైనటువంటి గోధుమలు, ఏది
గురుగులో తెలిసిపోతానే ఉన్నాయి. అయితే వీళ్ళు వచ్చి అడుగుతున్నారు, అయ్యా నువ్వు మంచి విత్తనాలే ఇద్దావు కానీ గురుగులు వచ్చేసాయి మన పొలంలోకి అన్నప్పుడు దేవుడు ఏమన్నారంటే అది శత్రువు చేసిన పని, అంటే సాతాను చేసిన పని, అది నాకు తెలుసు. వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు అంటే వాళ్ళు అంటున్నారు, పోనీ మేము గబగబా వెళ్ళి ఆ గురుగులన్నింటినీ తీసేస్తాము అని చెప్పేసి అడుగుతుంటే దేవుడు ఏమన్నారు, వద్దు, మీరు గబుక్కున ఒక్క గురుగు అనుకోని గోధుమని తీసేసినా నాకు ఇష్టం ఉండదు. చూడండి ఎంత ప్రేమ చూడండి మన మీద. గురుగులన్నీ సాతానికి సంబంధించినటువంటి మనుషులు, వాటిల్ని తీయపోయి మీరు పొరపాటున నా బిడ్డల్ని ఎవరినైనా ఒక్కరినైనా మీరు టచ్ చేస్తారేమో, మీరు వద్దు, గురుగులు కూడా ఎదగనివ్వండి, మొత్తం కలిపే ఎదగనివ్వండి అంటున్నారు. మీరు ఆలోచించుకోండి, ఆ గురుగులు అనేవి కుటుంబంలోనే ఉంటాయి. మనందరికీ తెలుసు, చివరి దినములో ఇద్దరు పక్క పక్కనే ఉన్నప్పటికీ ఒకళ్ళని తీసుకెళ్తాను, ఒకళ్ళు విడిచిపెట్టబడతారు అని ఉంది. అది భార్యాభర్తలే అయి ఉండొచ్చు, స్నేహితులే అయి ఉండొచ్చు, లేకుంటే సంఘమే అయి ఉండొచ్చు. దగ్గరే పక్క పక్కనే ఉన్న వాళ్ళైనా ఒకళ్ళు గోధుమ ఉంటుంది, ఒకళ్ళు గురుగులు ఉంటారు. జాగ్రత్త. ఒకళ్ళ ఆత్మీయ స్థితికి నీకు అడ్డం వచ్చే వాళ్ళు ఉంటారు, ఒకళ్ళ ఆత్మీయ స్థితిలో నిన్ను ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు. కాబట్టి దేవుడు ఇక్కడ అందుకే ఇప్పుడే అస్సలు ఏం తీయొద్దు, ఎదగనియండి ఎదగనియండి అని దేవుడు అంటున్నారు. అంత ప్రేమ. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము ఆయనకి ఎంత ప్రేమ అంటే చివరి వరకు ఒకవేళ ఇది గురుగు తీసేస్తే ఆ గురుగు వల్ల ఒకవేళ ఆ కుటుంబానికి ఉపయోగం ఉందేమో, అప్పటి వరకు చివరి వరకు అలా రానివ్వండి. నేను తర్వాత కోత కాలంలో ఏం చేయాలో నేను దానిని చూసుకుంటాను, కానీ మీరు ఇప్పుడైతే మాత్రం ఏవి కదిలించొద్దు, అలానే ఎదగనివ్వమని దేవుడు తెలియపరుస్తున్నారు. అంత ప్రేమమయుడు మన దేవుడు అని చెప్పడానికి, అంటే మన జీవితాల్లో మనకి ప్రతి విషయంలో కూడాను పొరపాటును కూడా మన మీదకి ఏమీ రానివ్వకూడదని ఆయన ఎంతో సంరక్షిస్తూ కాపాడుతూ ఉన్నారు. అలాగే అక్కడ ఒక చిన్న ఇంకొకటి కూడా చూడగలిగితే, ఒక్క వచనం కూడా నేను చూపించి ముగిస్తాను. చూడండి ఒక్కసారి 34వ వచనంలో అక్కడ ఒక మాట అంటూ ఉన్నారు, నేను నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను, లోకం పుట్టింది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులనే మీకు తెలియచెప్పేదనని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జన సమూహములకు ఉపమాన రీతిగా బోధించను. ఉపమానం లేక వారికి ఏమీ బోధింపలేదు. అసలు ఈ మాట కీర్తనలు 78 దగ్గరికి రండి ఒకసారి. కీర్తనలు 78వ కీర్తన మొదటి వచనం కనుక మనం చూసుకోగలిగితే, అక్కడ చెప్పినటువంటి ఆ వచనాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు లేవనెత్తుతూ ఉన్నారనమాట. చూడండి ఒక్కసారి మన అందరూ చూసుకోగలిగితే, మొదటి వచనం 78వ కీర్తన మొదటి 2 వచనాలు. నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి, నేను నోరు తెరిచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలపు గూఢ వాక్యములను నేను మీకు తెలియచెప్పేదను. హల్లెలూయా. చూసారా, ఇక్కడ అదే విషయాన్ని దేవుడు ఎత్తుతూ ఉన్నారనమాట. ఆ దినాలలో ఉపమానము మరుగైపోయినటువంటి విషయాలను నేను ఈ దినము మీకు వివరంగా చెబుతున్నాను. అన్ని విషయాలు కూడా నేను వివరంగా చెబుతూ ఉన్నాను. నేను అక్కడ 11వ వచనం రండి, 13వ అధ్యాయంలో 11వ వచనం, 10 నుంచి చదవండి, 10 నుంచి చదవండి చక్కగా. మత్తయి సువార్త 13వ అధ్యాయం 10వ వచనం నుంచి చదవండి. మరలా ఇక్కడికి వచ్చేసేయండి తొందరగా. తర్వాత శిష్యులు వచ్చి నువ్వు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా ఆయన వారితో ఇట్లా పరలోక రాజ్య మర్మములు తెలుసుకొనుట ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా
బోధించుచున్నాను. హల్లెలూయా. చూసారా ఇక్కడ పరలోక రాజ్య మర్మములు ఎరుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. పరలోక రాజ్యం యొక్క సీక్రెట్స్ మీకు మాత్రమే నేను అనుగ్రహిస్తూ ఉన్నాను, అందరికి ఇవ్వట్లేదని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. కొన్ని విషయాలు దేవుడు మనకు అనిపించవచ్చు, అదేంటి దేవుడు అందరికీ చెప్పడానికే కదా వచ్చారు, అందరినీ తీసుకెళ్ళడానికే కదా వచ్చారు, కానీ వాళ్ళకి అనుగ్రహింపబడటం లేదు, మీకు మాత్రమే అనుగ్రహిస్తాను అని ఎందుకు చెప్తున్నారో మీకు ఇంతకు ముందు తెలియపరిచాను. అక్కడ అనేకమైనటువంటి జనం ఉన్నారంట ఆయన ఉపమానం మొదలు పెట్టినప్పుడు, కానీ అందరూ విన్నారు కానీ కామ్గా అయిపోగానే వెళ్ళిపోయారు. ఎవరి పాటికి వాళ్ళు లేసి వెళ్ళిపోయారు. కానీ దీని యొక్క అర్థం ఏంటి అని ఎవరైతే ఇంట్రెస్ట్ గా తిరిగి వచ్చి అడిగారో వాళ్ళకు మాత్రమే అనుగ్రహింపబడతాయి అన్ని విషయాలు అని దేవుడు తెలియపరుస్తున్నారు. హల్లెలూయా. అంటే ఆసక్తితో అడగడం అంటే మనల్ని అడగడం అనే కాదు, మీరు బైబిల్ గ్రంథం ఇప్పుడంటే మనకి బైబిల్ గ్రంథం వచ్చేసి, వాళ్ళకంటే ఆ దినాల్లో బైబిల్ ఇంకా రాలేదు కాబట్టి యేసయ్య దగ్గరికి వచ్చి తిరిగి అడిగి తెలుసుకుంటా ఉన్నారు విషయాలు. మనకి ప్రతిదీ ఇక్కడ వివరంగా ఉంది కాబట్టి మనం బైబిల్ చదువుకుంటాం. అంటే ఆసక్తితో నువ్వు కనుక బైబిల్ చదువుకుంటే కలిగిన ఆసక్తి ఇంకా అనుగ్రహిస్తానని చెప్తూ ఉన్నారు. వాళ్ళకి ఉపమాన రీతిగా బోధిస్తూ ఏమంటున్నారు, వారు చూచిచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపక ఉన్నారు. చూస్తున్నారు అన్ని కానీ ఏం పట్టించుకోవట్లేదు, వింటున్నారు కానీ వేటిని కూడాను గ్రహించకుండా ఉంటున్నారు. ఇలాంటి వారికి నేను ఏమీ అనుగ్రహించను అని దేవుడు మనకి ఈ దినం మనతో మాట్లాడుతున్నారు. మొత్తం బైబిల్లో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో తెలుసా? 8810 వాగ్దానాలు ఉన్నాయి. చాలా ప్రశ్నలు మీకు చెప్తా ఉన్నాను, అప్పుడప్పుడు అడుగుతా ఉంటాను, గుర్తుపెట్టుకోండి. 8810 ప్రామిసెస్ ఉన్నాయి మనకి బైబిల్లో. ఈ ప్రామిసెస్ అన్ని ఎవరికి? మన కోసమే దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ ప్రామిసెస్ అన్ని కూడా దేవుడు మన కోసమే ఏర్పాటు చేశాడు. ఈ వాగ్దానాన్ని పొందుకోవటంలో మనం ఎక్కడా కూడాను తగ్గిపోతున్నాం. కారణము కేవలము మన జీవితంలో మనం ఎక్కడో దేవుడిని సరిగ్గా ఆసక్తితో వెంబడించట్లేదనే విషయాన్ని గ్రహించాలి. మొట్టమొదటిగా నేను చెప్పినటువంటి విషయం, ఈ దినం అంతా కూడాను మీరు బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. మనం ఈ లోకంలో చాలా బలహీనులు, మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదని అనుకోవద్దు, కానీ దేవుడు మన అందరినీ కూడాను ఆయన పనిలో వాడుకోవాలని చూస్తున్నారు. కాబట్టి ఆయన పనిలో మనం ముందుకు వెళ్ళిపోదాము. గిద్యోను ఎంతో బలహీనుడు అయినప్పటికీ మిద్యానీయులను ఓడించేటటువంటి శక్తి దేవుడు గిద్యోనుకు అనుగ్రహించాడు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పేరుతో ముద్దుగా పిలుచుకుంటున్నాడు. పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడాన్ని గిద్యోను పిలిచినట్టే మనల్ని కూడా దేవుడు పరాక్రమం కలిగిన నా బిడ్డలను పిలుచుకుంటున్నారు. కాబట్టి నేను అనేక సార్లు తెలియపరిచాను, యవ్వనస్తులు అని దేవుడు పిలుస్తున్నాడు అంటే నిజంగా యవ్వనంగా ఉన్న వాళ్ళనే కాదు, దేవుని యొక్క ఆత్మలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దేవుని పనిలోకి వాడబడ్డానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఈ దినము మనం పరలోక రాజ్యము ముత్యములాగా దేవుడు మనం చూస్తూ ఉన్నాడు. ఆయన అంతా అమ్మివేసి, అంటే తనదంతా కూడా ఇచ్చి మరి మనం ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకున్నాడు అనే విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి. పరలోక రాజ్య మర్మములు అంటే ఉపమానాల రీతిగా మనకు అన్ని అర్థమయ్యేటట్టు దేవుడు చెప్తున్నారంటే దేవుడు నిన్ను నన్ను బహుప్రియులుగా ఇష్టానుసారులుగా చూస్తున్నారు. కాబట్టి ఆయన పనిలో మనందరము ఉందాము. దేవుడిచ్చిన వాక్యాన్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.